చెప్తామన్నా, ఒక్క 6 గ్యారెంటీలు ఇచ్చినారు, ఒకటి ఇచ్చినారు ఏంది ఫ్రీ బస్. భార్యాభర్తలు కొట్లాడుకోండి, ఇంట్లో వంటలు చేయకండి, ఫ్రీగా తిరగండి, బస్సులలో పోయి కొట్టుకోండి, ఇంట్లో సరిపోట్లే కొట్లాటలు, బయట పోయి కొట్టుకోండి అని అదొకటి ఇచ్చినాడు. ఎక్కడ పోయింది 2500? ఎక్కడ పోయింది 500 గ్యాస్ సిలిండర్? బస్సు మాత్రం బస్ కోసం అందరు చూస్తున్నారు, లేడీస్ది పరిస్థితి ఎట్లుందో అందరు చూస్తున్నారు. తులం బంగారం అన్నారు, ఎక్కడ పోయింది తులం బంగారం? స్కూటీ అన్నారు, ఎక్కడ పోయింది? మీరు ఇచ్చిన గ్యారెంటీల్లో విద్యా భరోసా ఎక్కడ పోయింది? నేను ఒక బీజేపీ కార్యకర్తగా అడగట్లేదు, ఒక మహిళగా ప్రశ్నిస్తున్నా. రేవంత్ రెడ్డి అన్న, నువ్వు వచ్చి జనాలల్లో ఎటు తిరుగుతున్నావో ఎటు పోతున్నావో నువ్వు కొంచెం పెరగాలన్నా, పైకి పెరిగితే జనాలకు కనిపిస్తారు మీరు. స్కూటీ అన్నారు, పిల్లల్ని మెప్పించినారు, ఓట్లు గుద్దించుకున్నావు, బంగారం అన్నావు, గుద్దించుకున్నావు, ఎటువైనావు అన్న? నువ్వు సంపాదించుకొని నీ ఇంట్లో పెట్టుకోవడానికా? నీ వెనకాల జనాలను తిప్పుకోవడానికి పెడుతున్నావా? మహిళగా అడుగుతున్నా అన్న, మీ గ్యారెంటీలు ఫస్ట్ బయటికి తీసుకోండి రా, తర్వాత బీజేపీ కోసం కానీ వేరే వాళ్ళ కోసం కానీ మాట్లాడడం తెలుసుకోండి. 50,000 నుండి 1,50,000 అయింది, అది మేము మహిళలను చేయలేమన్నా, అది అయ్యింది. అయినప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానం, మీరు వచ్చినప్పుడు కూడా 50,000 ఉందన్న బంగారం. అప్పుడు ఏం చేసిరన్న? 1,50,000 అయిందని ఇప్పుడు అడుగుతున్నారు. అప్పుడు ఏం చేసారు? నిద్రపోయిరా? కళ్యాణ లక్ష్మి అది కూడా పెళ్లి చేసుకునే పిల్లలు కూడా ఉడుతురు అన్న, మీరు హ్యాపీగా నిద్రపోతురు ఇంట్లో. ఎక్కడుందన్న? ఎవరికి వచ్చింది? ఎవరికి రాలేదు. ఒక మహిళగా నేను బీజేపీ కార్యకర్త అన్నది పక్కన పెడదాం. ఒక మహిళగా నేను అడిగేది ఒకే క్వశ్చన్. మీరంతా హామీలు ఇచ్చి మీరు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్న తర్వాత ఆ టైంలోని మీరు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా బస్ అంటే ఏముంది, మీరు అది మీకు వాళ్ళకి ఉంటుంది కాబట్టి మీ గవర్నమెంటే కాబట్టి మీరు అది మేనేజ్ చేసుకోగలరు కాబట్టి అదొక్కటి ఇచ్చేసి గమ్మున అయిపోయారు. బస్సు ఇస్తే సరిపోతుందన్న, తులం బంగారం ఇస్తానన్న ఆయన ఏడి ఈవేళ 1,50,000 అయిందని ఎట్లా చెప్తారు మీరు? 1,50,000 ఎట్లా అయింది? ఇప్పుడు అయింది తప్ప మీరు గవర్నమెంట్కి వచ్చేటప్పుడు అంత అమౌంట్ అయితే లేదు కదా. విద్యా భరోసా అన్నారు, పోన్లే బంగారం ఎక్కువైంది అన్నారు. విద్యా భరోసా ఏమైంది? స్కూటర్ ఇస్తానన్నారు. పెన్షన్లు ఇవన్నీ కాదు, పెన్షన్లు కొత్త పెన్షన్లు మీరు ఎవరికి ఇచ్చారు? ఎంతమంది భర్త చచ్చిపోయిన వాళ్ళు కానీ వికలాంగులు కానీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. నా ఏరియాలోనే ప్రతిరోజు 10 మంది వస్తారు నా దగ్గరికి, అమ్మ మాకు పెన్షన్ రావట్లేదు ఏం చేయమంటారని. 4,000 మీరు చెప్పిందే పెంచుతామన్నారు. ఆ పెంచిన పెన్షన్ ఎక్కడ జనాలకి? అది జనాలకు ఉపయోగపడేదే కదా. మీరు తులం బంగారం 1,50,000 అయిందన్నారు, ఓకే, మరి పెన్షన్ ఎంత పెద్ద అమౌంట్ ఏం కాదు కదా మీకు. నెలకి 4,000 6,000. కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఇక్కడ ఉండి కూడా ఏం చేయలేకపోతుంది అంటున్నారు. మరి కేంద్రం నుంచి నిధులు రాకంటే ఇవన్నీ చేస్తున్నారు. రేషన్ మేము ఇస్తున్నాం, మీరేం చెప్తున్నారు? మేము బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం ఇచ్చామన్నారు. మీరు ఎక్కడ ఇస్తున్నారు? రేషన్ వచ్చేదే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచే కదా వచ్చేది. మేము ఇస్తామని ఎట్లా చెప్తారు? రేషన్ తీసుకుంటున్నారు. మరి అక్కడి నుంచి ఫండ్స్ ఏం రాకంటేనే మీరు ఇవన్నీ ఏం చేస్తలేదా? మీరు చేస్తామని వాళ్ళ దగ్గర తెచ్చి ఇవ్వండి. మీరు వెళ్తేనే కదా అక్కడ వచ్చింది లేదు తెలిసేది. గవర్నమెంట్ తేటలేదు అంటే ముఖ్యమంత్రి అయి ఉండి నువ్వు మినిస్టర్ మీద చెప్పడం ఏంది? మీకు రైట్స్ ఉంటాయి కదా. నన్ను ప్రజలు క్వశ్చన్ ఇస్తున్నారు, మేము చేయాలంటే మాకు ఫండ్స్ ఇవ్వండి అని మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. మాకైతే వాళ్ళు ఫండ్స్ ఇస్తానే మేము చేస్తామని మాకు ఆ రోజు చెప్పి మీరు ఓట్లు వేయించుకోలేదు కదా. మీరు ఇస్తానన్నారు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మీది. కాబట్టి దీని గురించి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం కానీ మేము కేంద్ర గవర్నమెంట్ ఎందుకు అడుగుతాం? మీరు తెచ్చుకోవాలి. ఖచ్చితంగానండి 100కి 200% ఖచ్చితంగా గెలిపైతే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే బీజేపీకి ఓటేస్తామనే చెప్తున్నారు. ఇక్కడ క్యాండిడేటా లేకపోతే మేమా అని చూడట్లే విసిగిపోయి ఉన్నారు జనాలు. కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద జనాలు అయితే ఫుల్గా విసిగిపోయి ఉన్నారు. ఇంకొకటి లాస్ట్లో నేను ప్రజలందరికీ చెప్పగలిగేది ఒకటే, బీజేపీకే ఓటు ఎందుకు వేయాలని ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే దేశం కోసం ధర్మం కోసం ఓటు వేయాలన్నది మాత్రం ప్రతి భారతీయంగా ఒక హిందూ మతాన్ని రక్షించుకోవాలన్నా మనం సౌఖ్యంగా సుఖంగా ఉండాలన్నా కూడా బీజేపీకి ఓటు వేయాలి మనం. ఎందుకంటే మనం మోదీ గారు వచ్చిన తర్వాత ఒక బాంబు బ్లాస్ట్ చూడలేదు ఎక్కడ, ఒక ఏమంటారు నక్సలిజం కానీ టెర్రరిజం కానీ అనేది లేదు. లేకపోతే ప్రతి 1 ఇయర్కో లేదా 6 మంత్కి ఒకసారి అక్కడ బాంబు పేలింది ఇక్కడ బాంబు పేలింది అన్నది ఒకటి ఉంది. ప్రజలందరూ అదొకటి దృష్టిలో పెట్టుకొని బీజేపీని మాత్రం గెలిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.